మన సబ్స్క్రైబర్ ఒకరు 2-3 టైమ్స్ అయితే అడిగారు ఎగ్ బిర్యానీ చెయ్యక్క అని చెప్పి. అందుకే ఈ రోజు అయితే ఎగ్ బిర్యానీ అయితే చేశాను. ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోదాం పదండి. అవును, ఇంతకీ ఇది నిజమేనా? ఎగ్స్ తింటే క్యాన్సర్ వస్తుందని ఫోన్లో అయితే చూసారంట మా డాడీ. అసలు ఎగ్స్ తిననివ్వట్లేదు. అందుకే మా డాడీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు అయితే టొమాటో, ఆనియన్, కొత్తిమీర, పుదీనాను అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే అసలు బిర్యానీకి టేస్ట్ ఉండదు కదా, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందుకే కంపల్సరీ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అందుకే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ని పక్కన పెట్టేసిన తర్వాత అదే కళాయిలో అయితే కొంచెం పసుపు వేసి ఎగ్స్ ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా అదే కళాయిలో అయితే ఇందాక మనము మిక్సీ పట్టుకున్న ప్యూరీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యే లోపు పక్కన రైస్ ని అయితే పెట్టుకోవాలి. ఈ రైస్ లో అయితే గీ, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అయితే యాడ్ చేసుకొని దాన్ని కూడా ఉడికించుకోవాలి. ప్యూరీ పైన ఆయిల్ తేలేటప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం పౌడర్, ఇంకా 3 పచ్చిమిర్చిని అయితే చిన్నగా ఘాటు పెట్టుకొని కూడా వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ ని ఇలా నొక్కి చూసినప్పుడు మెతుకు విరిగినప్పుడు ఇంకా 90% కుక్ అయినట్టే. ఇంకా తీసుకొచ్చి దీనిపైన అయితే లేయర్ గా వేసుకొని ఈ ఎగ్స్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా పైన పెట్టేసి ఇంకేముంది పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూస్ వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. నేనైతే ఇట్లా కింద మా ఇంట్లో ఒక పాత పెంకు ఉందనమాట, దాన్ని అయితే పెట్టాను. ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటది అని చెప్పి. ఇంకా 20 మినిట్స్ తర్వాత మన బిర్యానీ అయితే రెడీ. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది. మీరు కూడా ట్రై చేయండి.